హలో అండి, విఎస్ఆర్ కుకింగ్ స్వాగతం. నేను మీ ఝాన్సీని. ఈరోజు రెసిపీ వచ్చేసి తలకాయ కర్రీ అండి. తలకాయ కర్రీని మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసామంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ మంచి మసాలా ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని అన్నంతోనైనా, చపాతీతోనైనా, బిర్యానీతో అయినా, అలాగే రాగి సంగటితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్ అండ్ టేస్టీగా రెడీ చేసుకునే ఈ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు బాగా నచ్చుతుంది. ఈ తలకాయ కర్రీ కోసం నేను 1/2 kg తలకాయ మాంసం తీసుకొని బాగా నీట్గా కడుక్కున్నానండి. చూస్తున్నారు కదా, తలకాయ మాంసాన్ని ఇలా ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఒక గిన్నెలో పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఈ కర్రీ కోసం నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. అలాగే కొన్ని స్పైసెస్ తీసుకున్నానండి. షాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఒకటి, కొంచెం చింతపండు తీసుకొని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోండి వాటర్ పోసి గిన్నెలో. ఇప్పుడు ఈ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లున్నర ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని ద్వారగా వేయించుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి ఇలా ద్వారగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ మాంసం వేసుకొని వాటర్ ఏమీ లేకుండా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న తలకాయ మాంసం వాటర్ పడకుండా వేయండి. ఇలా వేసి బాగా కలుపుకోండి ఒకసారి. ఇలా కలిపిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ పైన మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోండి. 5 minutes తర్వాత మూత తీసి ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 teaspoon పసుపు, 2 teaspoons సాల్ట్ యాడ్ చేసి పసుపు సాల్ట్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని కొంచెం లైట్గా ఫ్రై అయినట్టు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయల పేస్ట్ని 3 teaspoons వరకు వేసుకోండి. అల్లం వెల్లిపాయల పేస్ట్ ఇప్పుడు వేయటం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న అల్లం వెల్లిపాయల పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకోండి. 5 minutes తర్వాత మూత తీసి ఇలా వాటర్ అంతా పోయేలాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని టమాటా మెత్తబడే వరకు ఇలా కలుపుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీలోకి కారం యాడ్ చేసుకోండి. నేనైతే 2 teaspoons వేసానండి. మీరు తినేదానిని బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువే పడుతుందండి కారం. కారం వేసిన తర్వాత 2 teaspoons ధనియాల పొడి కూడా వేసుకోండి. ఇలా కారము, ధనియాల పొడి వేసిన తర్వాత కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 2 teaspoons కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇలా మొత్తం కలిసే వరకు బాగా కలుపుకొని 1.5 గ్లాసు వాటర్ పోసేసి మూత పెట్టి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. కరెక్ట్గా 1.5 పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి 10 విజిల్స్ వరకు ఉడికించుకోండి. 10 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో హెయిర్ అంతా తీసేసి మూత తీయండి. మూత తీసి ఒకసారి మటన్ అంతా కలుపుకొని మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే మటన్ ఉడికిపోయిందండి. మీకు కనుక ఉడకపోతే మరి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని జ్యూస్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కుక్కర్ పెట్టుకొని మనం చింతపండు రసాన్ని కర్రీలోకి యాడ్ చేయండి. కర్రీలోకి యాడ్ చేసి ఒకసారి మీకు ఎంత పులుసు కావాలో చెక్ చేసుకోండి. వాటర్ ఇంకా పడితే వాటర్ వేసుకోండి. నాకైతే సరిపోతుందండి. నాకు ఈ మాత్రం పులుసు చాలు, సరిపోతుంది. నేను చింతపండు పులుసు పోసి ఒకసారి కర్రీని ఇలా కలిపి ఇప్పుడు ఈ కర్రీలోకి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసిన తర్వాత గరం మసాలా 2 teaspoons గరం మసాలా, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ మొత్తం కలిపి విజిల్ లేకుండా 2 minutes ఉడికించుకోండి.
2 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే తలకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రెసిపీని షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.